ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి ఆలయం లోపల విశిష్ట సేవలు కొనసాగుతున్నాయి. భద్రకాళి అమ్మవారి దర్శనం కోసము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివస్తూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు లక్ష్మీదేవి పండుగగా దీపాల పండుగ, దీపావళి పండుగ జరుపుకునేటువంటి ఈ రోజున అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇంట్లో హారతులు వెలిగించుకొని అభ్యంగన స్నానాలు చేసి హారతులు వెలిగించి లక్ష్మీదేవికి పూజలు చేసుకొని వచ్చి ఇక్కడ భద్రకాళి అమ్మవారికి దర్శనం చేసుకోవడము ఆనవాయితీగా వస్తుంది. ఇక కొద్దిసేపటి నుంచే ఇక్కడ మండపంలో విశిష్ట కుంకుమార్చనలు పూర్తయి రాత్రి 8:30 వరకు కూడా ఈ విశిష్ట సర్వ దర్శనాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతము ఇప్పుడిప్పుడే భక్తుల తాకిడి కూడా పెరుగుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి అటు హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలోనూ, కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల తాకిడి భారీగా పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తానికి దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి తమ ఇంటికి ఆహ్వానించే విధంగా లక్ష్మీదేవి పూజలు చేసుకోవడము ఈ రోజున ఒక ప్రత్యేకమైనది. ఇంటిల్లిపాది చిన్న పెద్ద తేడా లేకుండా ఆ నోముల కార్యక్రమం నిర్వహించుకొని ఆ దీపావళి పటాసులు పేలుస్తూ కూడా ఒక సంతోషకరమైనటువంటి పండుగ కావడంతో అటు భక్తి భావంతో ఈ పండుగ విశిష్టత రోజున అమ్మవారిని దర్శించుకుంటే తాము కోరిన కోరికలు తీరుతాయన్నటువంటి ఒక నమ్మకంతో కూడా భక్తులు ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి దర్శనానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి? దీపావళి ఇవాళ మేము అందరం పిల్లలు పెద్దలు అందరూ కలిసి మంచి ఆనందంగా చేసుకుంటామండి. మరియు అమ్మవారి దర్శనం చేసుకొని మేము ప్రతిసారి దీపావళి అంతా చాలా మంచిగా అందరం కుటుంబ సభ్యులతో చేసుకుంటామండి. సో చూసాము భక్తులు కూడా తాము ఈ రోజున భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడము, అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నట్టు ఒక నమ్మకం ఉంటుంది. చిన్నప్పటి నుంచి పండుగ జరుపుకుంటుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్న అమ్మవారి దర్శనం తీసుకోవడం అనేది మహాభాగ్యవంతమైన రోజు ఇది. ఈరోజు అందరూ ఫ్యామిలీస్ తోటి దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అందరినీ మనవించుకుంటున్నాను. అమ్మవారి దర్శనం చేసుకోండి, తనివి తీరా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. సకల జన రక్ష సర్వే జన సుఖినో భవంతు. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవతవనితాం లోకైక దీపాంకరం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభ్ర మహేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినాం సరసిజాం వందే ముకుంద ప్రియం. శ్రీ భద్రకాళి శరణం మమ, భద్రకాళి శరణం మమ, భద్రకాళి శరణం. ఇదేనండి, సర్వం అమ్మవారు. ఏదైనా సరే ఆ అమ్మ దీవెన ఉంటే అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి ఈ పండగ పర్వదినాన్న మరొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ దీపావళి అండ్ ఎవ్రీవన్ గ్రీటింగ్స్. చూసాం భక్తుల తన్మయత్వంతో అమ్మవారి దర్శనానికి తల్లి వస్తున్న పరిస్థితి. ఈ పర్వదినాన అమ్మవారిని దర్శించుకుంటే పూర్తిగా తమ కష్టాలు తొలగిపోయి తమ సమస్యలన్నీ తీరుస్తుంది అమ్మవారి అంటే ఒక నమ్మకం ఉంటుంది. అమ్మ, ఎట్లా దీపావళి రోజున ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు? బాగా చేసుకుంటామండి. దీపాలు వెలిగించుకొని అమ్మ దయతోని అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి, అంతే. సర్వే జన సుఖినో భవంతు. చూసాము కదా భక్తుల సంతోషము. ఈ రోజున ఈ పండుగ రోజున ఈ దీపావళి పర్వదినాన అమ్మవారి సన్నిధికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడము చాలా సంతోషం అంటూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణం లోపల భద్రకాళి అమ్మవారి దర్శనానికి అయితే భక్తజనం అయితే పోటెత్తుకున్నటువంటి పరిస్థితి భద్రకాళి ఆలయం లోపల కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్, భద్రకాళి టెంపుల్.